జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా అయితే 4 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి కోసమైనా కూడా మీరు ఎవరి గురించి అయినా కూడా వారి మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, వారి మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రీడింగ్ ని మీరు చూడవచ్చు. ఈ టాపిక్ అంటే మీ అందరికీ కూడా చాలా చాలా ఇష్టము. అందుకే ఈ టాపిక్కే మాటిమాటికి రిపీట్ అవుతూ వస్తుంది. మీరు విశ్వాసంతో చూసినట్లయితే ఎనర్జీస్ అనేవి మీకు తప్పకుండా కనెక్ట్ అవుతాయి. చాలా విశ్వాసంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించండి. నెంబర్ని చూస్ చేసుకోండి. మీ ఎదురుగా అయితే ఇక్కడ 4 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మీరు నలుగురు వ్యక్తుల కోసము 4 నెంబర్స్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీరు ఏ టైంలో వీడియో చూసినా కూడా రీడింగ్ అనేది మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. విశ్వాసంతో చూడండి. విశ్వాసం లేకపోయినట్లయితే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా దీనిని చూడవచ్చు. ఇక్కడ మీ ఎదురుగా 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ ని ధ్యాస పెట్టి చూడండి. ఒక్కొక్క వ్యక్తి కోసము ఒక్కొక్క నెంబర్ని చూస్ చేసుకోండి. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోవచ్చు. లేదా మీరు ఒక్కరి కోసము ఒక్క నెంబర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఈశ్వరుని తలుచుకుంటూ నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎవరైతే 1వ నెంబర్ని కోరుకున్నారో, మీ గురించి మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీకు కోపం చాలా ఎక్కువగా ఉంటుందని, ఈగో చాలా ఎక్కువగా ఉంటుందని, మాటిమాటికి కోపం చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. మీ లోపల ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మీలో ఉన్నాయి. మీరు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్లపై పెత్తనాన్ని చెయ్యాలి అని చూస్తూ ఉంటారు అని, ప్రతి దాన్ని కూడా మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటారు అని, ప్రతి విషయము కూడా మీ చేతుల మీద వెళ్ళాలి అని అనుకుంటారని, మీరేం చెప్తే అదే చెయ్యాలి అని అనుకుంటారు అని, ఏదైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో ఆ ఆలోచనలవే సరైనవి అని అనుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. మీ లోపల వారు ఈ క్వాలిటీస్ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారో ఆ విధంగానే చేస్తూ ఉంటారు. ఎవరితో ఏదైతే చేయించాలి అని అనుకుంటారో ఆ పనిని చేయిస్తారు. మీరు మిమ్మల్ని చాలా పాజిటివ్ ఇంకా ఒక పవర్ఫుల్ ఎనర్జీస్తో వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా వారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. మీ జీవితంలో మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అవి వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మీకు ఉన్న ఆ కోప స్వభావము అనేది వారిని అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉంది. మీరు అంత కోపాన్ని ఎందుకు చూపిస్తున్నారు అని, మీరు చాలా ధార్మికమైన వ్యక్తులు అయి ఉండవచ్చు. మీరు ఏదైతే ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారో ఆ ధర్మంపై మీకు చాలా విశ్వాసం ఉంటుంది. మీరు పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటే మీరు నడుస్తూ ఉంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా గంభీరమైన నేచర్ ఉన్న వ్యక్తులుగా వారు అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా నవ్వడం గాని, మజా చేయడం కానీ ఇవన్నీ మీకు అంతగా ఇష్టం ఉండవు అని వారు అనుకుంటారు. పెద్దలు నిర్ణయించిన పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అని వారు అనుకుంటున్నారు. వారికి ఒక్కొక్కసారి ఈ విషయాలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు. కాలం మారిపోయింది. పాత కట్టుబాట్లను ఎవ్వరూ కూడా పాటించడం లేదు. ఎవ్వరూ కూడా ఈ విధంగా లేరు. మీరు మాత్రమే ఎలా ఉన్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీకోసమైతే ఏమీ తప్పుగా అయితే ఏమీ ఆలోచించడం లేదు. వారు ఈ విధంగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. మీతో మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకుంటారు. మీకు ఈ మాటలు ఏవైనా తప్పుగా అనిపించకూడదు అని, ఈ మాటల వల్ల మీకు కోపం రాకూడదు అని మీతో మాట్లాడే ముందు ఒక్కసారి వారు ఆలోచించుకుంటారు. మీతో అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని, మీ నేచర్ ఏంటో వారు బాగా తెలుసుకున్నారు. మీకు చాలా కోపం ఎక్కువ అని, ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందో అని వారు ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా మీ వర్కింగ్ ప్లేస్లో మీతో వర్క్ చేస్తూ ఉండవచ్చు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి.
మీ ప్రేమను మన నాలోకం ఛానల్ కు అందించండి. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందామా? మీరు ఎవరి కోసమైతే ఈ 2వ నెంబర్ని కోరుకున్నారో వారు మీకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు? వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు అని, చాలా పెద్ద ప్లానింగ్ తో మీరు ముందుకు వెళుతున్నారు అని, లైఫ్ లో చాలా సాధించాలని అనుకుంటున్నారు అని, మీరు చదువు పైన ధ్యాస పెడుతున్నారు. మీకు ఏదైనా బిజినెస్ గాని షాప్ గాని ఉన్నట్లయితే దానిపైన కూడా మీరు ధ్యాస పెడుతూ ఉన్నారు అని, మీరు 2 విషయాలతో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఒకటి కుటుంబానికి సంబంధించింది, ఇంకొకటి మీకు సంబంధించింది. ప్రతి నిమిషము కూడా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు అని వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ని కోరుకున్నారో ఆ వ్యక్తి మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ కూడా 2 దారులను ఒకేసారి ఎంచుకుంటారో అప్పుడు వారు ఆ లక్ష్యాన్ని సాధించడము చాలా కష్టమవుతుంది. వారు లక్ష్యాలను చేరుకోలేరు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది సంభవమైన విషయం కాదు అని వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా కష్టపడతారు అని. మీరు ఏదో ఒక విషయం పైన ధ్యాస పెట్టినట్లయితే తప్పకుండా మీరు అందులో విజయాన్ని సాధిస్తారు అని. వారికి మీ గురించి అన్ని విషయాలు కూడా తెలుసు. ఆ వ్యక్తికి మీ మనసుతో కనెక్షన్ ఉంది, మీ మంచినే కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి మీ లవ్ పార్ట్నర్ మాత్రము కాదు. మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారు, కానీ ఇక్కడ ట్రూ ఫీలింగ్స్ కానీ నిజమైన ప్రేమ కానీ ఇటువంటివి ఏమీ కూడా ఇక్కడ లేవు. వారు మీ జీవితంలో మీరు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని, మంచి పేరును సంపాదించుకోవాలి అని, ఏ పని చేస్తున్నా కూడా అందులో సఫలతని సాధించాలి అని అటువంటి ఆలోచనలు వారు చేస్తూ ఉన్నారు. మీకోసం కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని, ప్రేమ భావనలు వారి మనసులో ఉన్నాయి అని. కానీ ఇక్కడ అటువంటి ఫీలింగ్స్ అయితే ఏమీ కూడా కనిపించడం లేదు. వారు ఒక్కటే అనుకుంటూ ఉన్నారు మీరు ఒకే దారిలో వెళ్ళినట్లయితే మీరు తప్పకుండా సఫలతను సాధిస్తారు అని. మీరు ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు వారితో మాట్లాడినప్పుడు కూడా ఒకే విషయం గురించి 10 సార్లు చెప్పడం వలన వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా కన్ఫ్యూషన్స్లో ఉన్నారు అని. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా కన్ఫ్యూషన్ నేచర్లో ఉన్న వ్యక్తి అని కూడా. మీతో పాటు ఎవరో ఒకరు మిమ్మల్ని నడిపించాలి అని అనుకుంటూ ఉండారు. మీ సిచ్యువేషన్స్ ని మీరు మర్చిపోతూ ముందుకు వెళుతూ ఉంటారు. మీరు ఏ విషయాలను తెలుసుకోవాలి అని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో, మీరు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలని రీడింగ్ ని చూస్ చేసుకున్నారు. వారైతే మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఇక్కడ ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే కనిపిస్తూ ఉంది. ఒక కేరింగ్ నేచర్ అనేది ఉంటుంది. వారు మీకోసం మంచిగా ఆలోచించడము, ఇటువంటి ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి మీకు చాలా కాలం క్రితమే పరిచయమై ఉండవచ్చు. మీకు అనిపిస్తుంది ఆ వ్యక్తి మనసులో మీపై ప్రేమ ఉంది అని. వారి దగ్గర ఉన్న ప్రేమ ఒక కేర్ చూపించే ప్రేమ, ఒక ఫ్రెండ్షిప్ లో ఉండేటటువంటి ప్రేమ. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఎనర్జీస్ అయితే ఏమీ కనిపించడం లేదు. మీరు మంచిగా ఉండాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి మీకన్నా ఏజ్ లో పెద్దవారై ఉండవచ్చు. మీరు చాలా యంగేజ్ లో ఉన్నారు. మీ ఇద్దరికి మధ్యలో ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీరు వారిని ఇష్టపడుతూ ఉండొచ్చు. చాలా మంది అయితే రీడింగ్ ని చూస్తూ ఉంటారు కదా, అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కనెక్ట్ అయిన వారు ఫాలో చేయండి. కనెక్ట్ కాకపోయినట్లయితే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరైతే దీనిని చూడవచ్చు. ఇప్పుడు మనము 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో మనం వారి గురించి తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. రీడింగ్ అనేది చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్ గా అనుకుంటూ ఉన్నారు. వారు మిమ్మల్ని వారి లవ్ పార్ట్నర్ గా అనుకుంటూ ఉన్నారు. మీరు మీ కుటుంబంలో ఎవరి కోసమైనా, మీ సోదరుల కోసం ఈ రీడింగ్ చూస్తున్నా, ఈ రీడింగ్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది.
మీరు ఎవరో తెలియని వ్యక్తుల కోసం ఈ రీడింగ్ చూసినట్లయితే మాత్రము ఈ రీడింగ్ అనేది ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో మీకు కనెక్ట్ అవ్వదు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్ లాగా చూస్తూ ఉన్నారు, లేదా ఒక లవ్ పార్ట్నర్ లేదా లైఫ్ పార్ట్నర్ గా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. మిమ్మల్ని వారి జీవన సాథీగా వారు అనుకుంటూ ఉన్నారు. మీతో కలిసి వారి భవిష్యత్తును వారు ఊహించుకుంటూ ఉన్నారు. మీతో వారి జీవితము, మంచి ఇల్లు, మంచి కుటుంబము, పిల్లలు మీతో కలిసి జీవితంలో ముందుకు సాగాలి అని వారు అనుకుంటూ ఉన్నారు. వారి లైఫ్ లో ఉన్న సంతోషాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలి అని వారు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని వారు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాలలో వారికి తోడుగా ఉంటారు అని, మీరు ఎప్పుడూ కూడా చాలా శాంతివంతంగా ఉంటారు అని, మీ లోపల అత్యాశ అనేది ఏ మాత్రము కూడా లేదు అని, మీరు చాలా సింపుల్ గా ఉంటారు అని, ఏ మాత్రము కూడా గర్వం లేదు, దర్పాన్ని చూపించుకోవాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. వారు మీ లవ్ పార్ట్నర్ అయినా మీ లైఫ్ పార్ట్నర్ అయినా అటువంటి వ్యక్తులైతే మీ జీవితంలో ఇంకెవ్వరూ కూడా ఉండకపోవచ్చు. మిమ్మల్ని వారు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటూ ఉన్నారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ అన్నా వారికి చాలా ఇష్టము. మనము ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కరు మనసులో ఒకలాగా పైకి ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమ లేకపోయినా నటిస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రము అలాంటి వారు కాదు. వీరు ఎవరితోనూ కూడా ఎక్కువగా స్నేహాన్ని చెయ్యరు, ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడరు. మీకు ఒక తోడులాగా ఉండాలి అని వారు అనుకుంటూ ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనము 4వ నంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మనం తెలుసుకుందామా? 4వ నంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు, మీరు చాలా చాలా కష్టపడే వ్యక్తులు అని, పగలు రాత్రి కూడా కష్టపడుతూనే ఉంటారు అని, జీవితంలో ముందుకు సాగాలి అని అనుకుంటున్నారు అని, మీరు సఫలతని పొందాలి అని అనుకుంటూ ఉంటారు అని, మీరు సక్సెస్ ని సాధించారు కూడా. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే పగలు రాత్రి కూడా మీ భవిష్యత్తు కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకు మీరు చేరుకుంటారు అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా సింపుల్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా గొప్పలను చూపించాలి అని అనుకోరు. బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా బాగా రెడీ అయి వెళుతూ ఉంటారు. కానీ మీరు మాత్రము అలా ఉండరు. మీరైతే ఏం పర్వాలేదు ఎలా ఉన్నా అనుకుంటూ ఉంటారు. మీరు మీ కర్మపైనే మీ విశ్వాసాన్ని ఉంచుతారు. దానితో పాటు వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా బిజీ పర్సన్ అని, మీ దగ్గర సమయం లేదు అని, దేనికోసము కూడా మీ సమయాన్ని మీరు వృధా చెయ్యరు. మీకోసం మాత్రమే మీ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. మీ భవిష్యత్తు కోసం మాత్రమే మీ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరికైనా సమయాన్ని ఇవ్వాలి అని అనుకోరు. ఒక 5 నిమిషాలు ఎవరి దగ్గరైనా కూర్చున్నట్లయితే మీరు అనుకుంటారు నా సమయం వృధా అయిపోతుంది అని. ఈ విధంగా మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ప్రతి నిమిషము కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు లైఫ్ లో చాలా చాలా సాధించాలి అని అనుకుంటూ ఉన్నారు అని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు లైఫ్ లో ఎవ్వరికీ కూడా సమయాన్ని ఇవ్వరు. ఆ వ్యక్తి మీకు ఎంత ఇష్టమైన వారైనా ప్రియమైన వారైనా మీరు ఎవ్వరికి సమయాన్ని ఇవ్వరు. వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయినా, మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్న వారైనప్పటికీ కూడా మీ దగ్గర అయితే సమయమే లేదు వారి కోసము. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.